ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏసేపు ఫలించిడి కొమ్మ. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఏసేపు ఫలించిడి కొమ్మ. నీవు ఫలించెడు కొమ్మవైతే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా తోటలో ఒక చెట్టు ఫలించాలని 10 సంవత్సరాలు కాచుకుని ఉండినాను, కానీ ఏ పండ్లు కనబడలేదు. కనుక దానిని వంట చెరుకుకై కొట్టివేయమన్నాను. అది సులువుగా నరికివేయబడింది. ఏ క్రైస్తవుడైనా తన జీవితంలో సంపాదించిన డబ్బును ఖర్చు చేయవచ్చు. అతడు ఒక ఇంజనీర్ అయి ఉండవచ్చు, కానీ అతని జీవితం యొక్క విలువ వంట చెరుకుతో సమానం. ఏసేపు వంట చెరుకు కాదు, కానీ ఒక ఫలించేడు కొమ్మ. ఆ కొమ్మ నుండి తండ్రి, తన సహోదరులు, ఇతర బంధువులు ఫలములు భోంచేస్తూ ఉండినారు. ఆయన జీవితంలో వచ్చిన ఫలములు వారిని బ్రతికించినవి. ఐగుప్తు అంతటికి చుట్టుప్రక్కల ఉండే దేశానికి కూడా భోజనం దొరికింది. ఐగుప్తు దేశం అంతయు దాని చుట్టుప్రక్కల దేశం కూడా ఆహారం దొరికింది. ఈనాటికి గొప్ప అతడు ఆ ఒక ఫలించెడి కొమ్మ యవనస్తులకు, వృద్ధులకు అతడికి మంచి ఉదాహరణగా ఉండినాడు. ఆయన బలమైన మాదిరి. యాకోబు తన సొంత కుమారుడు ఒక ఫలించెడి కొమ్మగా ఉండటం చూశాడు. అతడు చాలా సంతోషించాడు. అతని కుమారుడు అతని గృహాన్ని కరువు కాలంలో కూడా నింపాడు. నేను విశాఖపట్నంలో పక్షవాయువు గల ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆయనకు ఒక మంచి కుమారుడు ఉండినాడు. వస్తు సంబంధమైన అవసరాలు అన్నీ అతడు తీర్చాడు. కూనూరులో ఒక వ్యక్తి పూచీ లేని ఒక కుమారుని గురించి నాతో చెప్పాడు. నేను అతను అడిగాను, మీకు కుటుంబం, ఆరాధన ఉన్నదా? నీ కుమారునికి దేవుని వాక్యం నేర్పించావా? దేవుని వాక్యం బోధించుట ఆరంభించారు. దేవుని వాక్యమే పిల్లలు ఫలించేదిగా చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులకు దేవుని వాక్యం నేర్పించే ఆశ లేదు. తమ పిల్లలకు దేవుని వాక్యము మిమ్ములను ఫలించేదిగా చేస్తుందని చెప్పరు. దేవుడు హోషేయలో ఇట్లు చెబుతున్నాడు, నీవు నిబంధనను మరిచిపోయావు, నేను నిన్ను మరిచిపోతాను. దేవుని వాక్యం నీ హృదయ అంతర్భాగములో లేకపోతే నీ జీవితములో ముఖ్యమైన విషయాలను గూర్చి దేవుడు శ్రద్ధ వహించడు. ఇంగ్లాండ్లో ఉన్న పురాతన వంశం దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచారు. ఇప్పుడైతే వారు తుపాకుల మీదనో ఆటం బాంబుల మీదనో తమ దృష్టిని ఉంచుతున్నాడు. ఆ దినములలో వారు జాతీయ విపత్కాలముల గురించి ఒక ప్రార్థనా దినమును ఏర్పాటు చేసేవారు. దేవుని వాక్యము పైన విశ్వాసం ఉంచని కుటుంబము నాశనము అవును. దేవుని యందు విశ్వాసం ఉండదు, కానీ కాలేజీలలో సీట్ల కొరకు పెద్దగా దేవునికి ప్రార్థన చేస్తారు. ఒక జిల్లా న్యాయాధిపతి గారు తన జీవితం నుండి దేవుణ్ణి వదిలివేశారు. చాలా కష్టపడి అతడు క్రైస్తవ భూస్థాపనకు ఒప్పుకున్నాడు. అతడు ఒక వంట చెరుకు వలె ఉపయోగించే క్రైస్తవుడు. మన బిడ్డలు మృదువైన వయసులో ఉన్నప్పుడు మన వారికి దేవుని వాక్యం అందించాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18-20 వరకు. బిడ్డలను నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు వారిని త్వరగా సమాధికి సిద్ధం చేస్తున్నారు. అనేక క్రైస్తవ గృహములలో దేవుని ఎడల భయభక్తులు లేవు. సినిమా పాప సహితమైన ప్రేమ పిల్లలకు నేర్పించును. నవలలు వ్యభిచారమును నేర్పించాయి. నా కళాశాలల దినముల నుండి దేవుడు నన్ను చెడుగు నుండి కాపాడినాడు. దేవుని వాక్కు నా చేతులలోనూ నా హృదయంలోనూ ఉండినవి. ఏసేపు ఎలాగూ ఫలించెడు కొమ్మగా మారాడు? తండ్రి యొక్క మాదిరి లేకుండానా? లేదు. తండ్రి అయిన యాకోబు ఇటీవలనే ఇశ్రాయేలుగా మారాడు. ఒక యువరాజులాగా దేవునితో కుస్తీ పట్టాడు. యాకోబు తండ్రి పరిశుద్ధుడైన మనుష్యుడు అయినప్పటికీ యాకోబు మోసము అవలంబించడానికి నేర్చుకున్నాడు. అతని తల్లి శీలము అతని శీలం మీద పనిచేసింది. రెబెకా మట్టుకి యాకోబు తన మేనమామ గారి ఇంటికి పరిగెత్తవలసి వచ్చింది. అతడు కొత్త స్వభావంతో పరిగెత్తుతున్నాడా? లేదు. మోసకరమైన స్వభావంతోనే అక్కడ అల్లుడు మామగారిని, మామగారు అల్లుడిని మోసం చేసుకున్నారు. కుమార్తెలు యాకోబు పక్షం వీలుకరముగా ప్రవర్తించారు, కానీ అది గొప్ప కీడును తెచ్చింది. యాకోబు హృదయంలో మోసం ఉన్నందువల్ల ఇంటిలో సమాధానం లేదు. నీలో 100% మోసం ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఆశీర్వాదం పూర్తిగా పొందలేవు. ఒకానొక దినమున నీవు సిగ్గుపరచబడతావు. హృదయము దేవునితో సరిగా లేనప్పుడు నీకు బలము కానీ ధైర్యము కానీ ఉండవు. అప్పుడు యాకోబు గ్రహించుకున్నాడు.
తన చిక్కుగల జీవితానికి దేవుడు ఒక్కడే నిరీక్షణ అని. మనలో అనేక మందిమి యాకోబు వలె ఉన్నాము. దేవుడు ఒక్కడే మన నిరీక్షణ అని మనం గ్రహించడం లేదు. యాకోబు స్వనీతిపరుడు. అతడు ఒక దర్శనం చూశాడు. సైతాను కూడా కొంతమందికి దర్శనాలు ఇస్తాడు, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. పరిశుద్ధుడైన దేవుని యాకోబు ఎన్నడూ నమ్మలేదు. అతనికి దేవుని స్వభావం తెలియలేదు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతుండినాడు. ఎందుకు? ఒక ప్రక్కన కోపముతో నిండిన తన సహోదరుడు పగ తీర్చుకునుటకు వస్తున్నాడు. మరి ఒక ప్రక్కన తన మామగారు బావమరుదులు కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చే వరకు అతడు దేవుని వెతకకుండా ఆలస్యం చేశాడు. పశ్చాత్తాపము శరీరము, ఆత్మ, పరమాత్మలకు ఒక ఆశీర్వాదముగా ఉండును. యాకోబుకు దేవుడు ఒక పశ్చాత్తాపమునిచ్చాడు. నిజమైన పశ్చాత్తాపము రక్తమును కూడా శుద్ధీకరించును. నీ బిడ్డలలోని పాపము వృద్ధి అవటం సైతాను చూస్తున్నాడు. నీవు పిల్లలను నాశనం చేయగలవు. పరిశుద్ధాత్మ సహాయముతో నీవు పశ్చాత్తాపడితే నీ శరీరములో ప్రతి భాగము మార్పు నొందుతుంది. నీ మనసు కూడా మార్పు చెందుతుంది. ఏబు 20:11 పాపము నీ ఎముకలలోని కూడా ప్రవేశించును. క్రీస్తు యేసునందు విశ్వాసమును పశ్చాత్తాపము అతి శ్రేష్టమైన మందులు. 2 కొరింథీ 7:1 యాకోబు నందలి అపవిత్రాత్మలు తొలగిపోయినవి. ఇప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మను మట్టికి ఉన్నాడు. యోసేపు బాల్యము నుండి ప్రవక్త. అతని సహోదరులు వచ్చి అతని కాళ్ళ మీద పడ్డారు. ఫరో మంత్రులు నమస్కరించారు. అతడు జారత్వము నుండి పారిపోయారు. ఈ పాపమును గూర్చి జాగ్రత్తగా ఉండి దాని నుండి తప్పించుకునేవాడు లోకములో ఒక దీవెనగా ఉంటాడు. దేవుడు మన కొరకు ఒక పశ్చాత్తాప దినమును ఏర్పాటు చేశాడు. నిన్ను నీవు తగ్గించుకుని పశ్చాత్తాపడినట్లయితే దేవుని కోరిక నెరవేర్చేవాడు అవుతావు. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.